సార్ సివిల్ కోడ్పై సుప్రీం షాక్, ఉమ్మడి కోర్టుకు పిలుపు. సుప్రీంకోర్టు ఈరోజు హఠాత్తుగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం, ఇంకా 4 న్యాయమూర్తులు ఉన్నారు. ఈ దేశంలో మహిళల పట్ల ముఖ్యంగా వాళ్ళ ముందుకు వచ్చిన కేసు ముస్లిం మహిళల భరణం సంబంధించిన సమస్య. ఈ సమస్యకు ఒకే ఒక పరిష్కారం ఉమ్మడి సివిల్ కోడ్, కామన్ సివిల్ కోడ్ తీసుకొని రావాలి. మేము ప్రభుత్వానికి లేదా ఎగ్జిక్యూటివ్కు, శాసన వ్యవస్థకు మేము అదే చెప్పాల్సి ఉంటుందని హఠాత్తుగా చాలా ప్రధానమైన వ్యాఖ్య చేశారు ప్రధాన న్యాయమూర్తి గారు. అంటే ఇప్పుడు దేశంలో ఉన్న ఈ రకరకాల మత రాజకీయాలు, భిన్న సమీకరణాల మధ్యలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య ఖచ్చితంగా చాలా షాక్కు గురి చేస్తుంది, సంచలనానికి కూడా కారణమవుతుంది. మహిళలకు కావాల్సినటువంటి హక్కులు కల్పించడం, వాళ్ళకి సహాయం చేయడం అదే వేరే తప్పకుండా జరగాలి. అది రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు షాబాను కేసు తీర్పు అప్పటి నుంచి ఈ చర్చ నడుస్తూనే ఉంది. మహిళలకు న్యాయం చేయడానికి మతాలకు సంబంధించిన పర్సనల్ లాస్ అనేవి తిరగదోడడానికి ఏం సంబంధం లేదు. అన్ని మతాలకు సంబంధించిన పర్సనల్ లాస్ తిరగదోడాలి. అప్పుడు ఒక ముస్లింలని కాదు, ఒక హిందువులని కాదు, ఒక క్రైస్తవులు, జైనులు, పార్సీలు ఎవరైనా సరే ఒక్కొక్క మత చట్టంలో కొన్ని విపరీతమైన లక్షణాలు ఉన్నాయి. ఆ అసమానతలు అన్నింటిలో కూడా అన్నింటిలో మహిళలకు అన్యాయం కామన్గా ఉంది. కానీ సుప్రీంకోర్టు ఈరోజు చెప్పింది ఏంటంటే, ప్రధాన న్యాయమూర్తి ఇది కోర్టు పరిధిలోకి వచ్చి మేము ఇప్పుడు చెప్పలేము, ఇప్పుడు మేము దీని మీద ఏదైనా తీర్పు ఇస్తే ఆ మహిళలకు ఉన్న సదుపాయాలు కూడా పోతాయి, కాబట్టి మీరు ఇంకో రూపంలో దీన్ని తీసుకొని రండి అని ఆ న్యాయవాది ప్రశాంత్ భూషణ్కు సిజేఐ సూర్యకాంత్ సలహా ఇచ్చారు. దాంతోపాటు తప్పకుండా ఈ ఉమ్మడి సివిల్ కోడ్ యూసీసీ అనేది రావడమే దీనికి పరిష్కారం అని ఒక పెద్ద మేజర్ కామెంట్ కూడా చేశారు. ఇంకా దీని మీద స్పందనలు ఎలా ఉంటాయి, రెండోది ప్రశాంత్ భూషణ్ తదుపరి ఎలా తీసుకొస్తాడు, మూడోది మీరు ఒకటి ఊహించవచ్చు, బీజేపీ వాళ్ళ పరివార విధానాలు కనుక మనం తీసుకుంటే మేము సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి మేము యూసీసీ తీసుకొస్తాము అని వెంటనే ప్రకటించే ఒక అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అది వాళ్లకు చాలా అనుకూలమైన అంశం కాబట్టి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్, ఇంకో 4 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఎన్నికల్లో కూడా అది లాభదాయకమని వాళ్ళు భావిస్తారు. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. ఇది ఈనాటి ఫ్రాంక్లీ విత్ తెలుగు.